హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ అటుకుల గారెలు. మనం ఎప్పుడు మినపగారెలే చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ అటుకుల గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అటుకులు తీసుకుంటున్నానండి. ఇవి మందపాటి అటుకులు, పల్చగా ఉన్నవి తీసుకోకుండా ఇలాంటివి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. వీటిని మనం ఒక 2 సార్లు నీళ్లు పెట్టి చక్కగా నీట్గా కడుక్కోవాలి. వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేస్తే పైన ఉన్న పొట్టు లాంటిది ఏమైనా ఉన్నా కూడా అంతా చక్కగా పోతుందండి. ఈ నీళ్ళని వేరే గిన్నెలోకి వంపేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక వీటిని ఇట్లా కొంచెం సేపు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకో. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందులో 3 స్పూన్లు వేయించిన పల్లీలు, 2 స్పూన్లు అటుకులు వేస్తున్నాను. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అస్సలు వద్దండి, ఇలా బరకగా ఉండాలి. పల్లి ముక్కలు అండ్ అటుకులు కూడా మొత్తం నలగకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం కడిగి ఉంచుకున్నాం కదా అటుకులు, అవి చాలు. మనం వీటిని నానబెట్టవలసిన అవసరం లేదండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. వీటిని ఇలా ఒక్కసారి చేత్తో ఇలా మెస్ చేసుకొని బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు కొంచెం, ఇవన్నీ సన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. వీటిని మనము ఇందులో వేసుకొని అటుకులకు పట్టేలాగా కలుపుకోవాలి. కారం చాలా ఎక్కువ ఉన్నాయండి, అందుకే నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అటుకుల్ని మరీ గట్టిగా ఉన్నాయండి, అందుకని మంచి బ్యాటర్ రావడానికని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 5 స్పూన్ల బియ్యపిండి అండ్ మనం మిక్స్ చేసుకున్నాం కదా పల్లి అటుకుల పొడి, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెంగా వాటర్ తీసుకొని, ఇది చాలా ఇరుకుగా అనిపిస్తుందండి, చిన్నది అయిపోయింది, అందుకే నేను పెద్ద మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆహా, ఇప్పుడు ఎంత కంఫర్ట్గా ఉందో. ఓకే, ఇప్పుడు మనము కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకుందామండి. బాగా థిక్గా ఉండొద్దు, లూజ్గా ఉండొద్దు. మనం గారెల బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా రావాలి. ఇప్పుడు బాగా మెష్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఉండలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ముందుగానే మనము గారెల షేప్లో చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకున్నాము అంటే ఈ గారెలు ఫ్రై చేయడానికి చాలా ఈజీగా అనిపించిద్దండి మనకి. ఎందుకంటే మినప గారెలాగా మనం వెంటనే పిండి అది బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి వెంటనే చేతో అప్పటికప్పుడు వేసేయచ్చు. కానీ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్లేట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ ఫ్రై అయిందో లేదో చూసుకోవడానికి, చెక్ చేయడానికి ఒక చిన్న రవ్వ ఇందులో వేసుకొని చూడాలి. ఆయిల్ ఫ్రై అయింది బాగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఒకటిగా వేసేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా వెంటనే వేసేసేయగలుగుతున్నామండి. లేకపోతే మనం ఒకటి వేసి రెండోది వేసే లోపల ముందుది బాగా కాలిపోయింది అనమాట, బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ అటుకుల గారెలు రెడీ అయిపోతాయండి. ఒక్క 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.